కాల్ చేసి నా గురించి చెప్పడం తప్పు కదా. ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అయింది అది చెప్పు. చెప్పేది లక్ష మంది చూస్తున్నాం రోజు, ఎందుకు ఇట్లా పట్టుకుంటారు పిల్ల పువ్వులాగా? విడగలే ఆడ పెంట నడుస్తున్నానంటే నువ్వు వీడియో అవునరా పెంట ఇంట్లో ఎంత అయింది తెలుసా? వాళ్ళ మమ్మీకి మా మమ్మీకి గొడవ అవుతున్నాడా. నువ్వు ఫోన్ చేసిన మమ్మీ ఏమన్నా మరదలు కాదన్నదా? అర్థలేనది మళ్ళీ ఇది లేవుసరా చెప్పాలి రా, నేను లేనా? అమ్మ ఊకే మీరు చేతులేవా? థర్స్డే వచ్చింది మెసేజ్. థర్స్డే పైన మమ్మీకి ఫోన్ చేసినావా అని అడిగిన. ఏమన్నావు? ఏమన్నా చేసిన ఎవరు చేసి నాకేం అవసరం అని ఎట్లా మాట్లాడాను? నేనేం చెప్పాలి దానికి? అంటే ఎప్పుడు కొట్టలేనా? నీకన్నా చెప్పేదండి మళ్ళా. కొట్టు అన్నా ఇట్రా. ఇప్పుడు ఏం చేద్దామే? ఏం మాట్లాడాలన్నా నేను? అమ్మ ఏంది కొట్టుకోవడానికి కూడా అసలు నేను ఏమైనా తప్పు చేస్తాను అన్న? వాళ్ళ మాటలు వచ్చింది వీడియో కొట్టింది వీడియో కొట్టింది. అందరు ఎట్లా అడుగుతారు అన్న? నేనేం పాపం చేశానని కొడుతున్నా అన్న. వాళ్ళ మరదలు వచ్చింది, వాళ్ళ మరదలు వచ్చి మళ్ళీ నన్ను సపోర్ట్ చేస్తలేడు. పిలిపి అన్న, మాట్లాడిపో ఏదో ఒకటి. ఫోన్ చేసి అమ్మా మరదలు ఏందో ఈ పంచాయతీ ఏందో నా పడ్డ నా నాకపోతుంది ఎలా అంటే నువ్వు చెప్పాలి. వస్తున్నారు ఫోన్ చేసిన. నువ్వు చెప్పాడు ఏడు వస్తారాపు. ఇక దెబ్బలు పడక తయారవుతారు. చెప్పలు దెబ్బలు పడాలి. నిన్ను కూడా బయటికి వెళ్ళి వస్తుంది చూడన్న. ఇప్పుడు నేను ఏదో ఏమన్నా చెప్పాను వాళ్ళకి. రానా రావాలి. నేను ఏ పంచాయతీలో ఉన్నా, నేను సిరీస్లు చేస్తున్నా, నీకు తెలుసు కదా. మా ఇంట్లో ఫోన్ చేసి చెప్తున్నా ఎవరా మరదలు. ఏం మరదలు? ఆమెకి ఎగ్జామ్ ఉందని వచ్చిందన్న. దానికోసం ఆమె చెప్పి బాగా అవుతాడు కానీ ఎందుకు కొడుతుడు ఈ అమ్మాయి? మౌని కొట్టిండు తెలుసా? తెలుసు. నేను ఆపిన ఇంకా కొట్టొద్దని. కొట్టద్దా నాకు అసలు ఎందుకు కొట్టుకుంటుండ్రు వాళ్ళు? ఎందుకంటే ఆమె తప్పు చేసింది అన్న. ఏం తప్పు చేసింది? కాల్ చేసి నా గురించి చెప్పడం తప్పు కదా. అతనైతే లవర్ చెప్పడం ఓకే, మరి నా గురించి ఎందుకు చెప్తా? అసలు నేను చెప్పలేనన్న. అమ్మ అయ్యో వైష్ణవికి నాకు ఏం గొడవలు లేవన్నా. నేను రావణ్ గురించి చెప్పిన ఏమని క్లారిటీ చెప్పు. మళ్ళీ ఇటు అటు ఇప్పుడు ఏమన్నా గొడవ నీకు నాకు ఏమైనా గొడవ అయితే అమ్మకి ఎట్లా ఫోన్ చేస్తా? అట్లా అని ఇద్దరి మధ్య గొడవ ఎందుకు అయింది అది చెప్పు. నార్మల్ గా అమ్మాయి వచ్చింది కదా, అమ్మాయి ఉండొద్దు, అమ్మాయి ఉంటే నేను కూడా మా బావని తెచ్చుకుంటా అన్న. తర్వాత ఆమె ఏదో ఎగ్జామ్ ఉందని వచ్చింది, 2 రోజులు వెళ్ళిపోతాను చెప్తున్నా. ఆమెతో గొడవ పడుతున్నా. ఇప్పుడు కూడా ఆమెకి సపోర్ట్ చేస్తుందన్నా. మమ్మీకి ఏమో చెప్తుంది, వాళ్ళిద్దరు బయట తిరుగుతున్నారు ఏమో చేస్తున్నా చెప్తే గలీజ్ ఉంటది కదా. ఇప్పుడు ఆడ ఇంట్లో గొడవ కదా. మీరు మమ్మీ కొట్టేందుకు మాట్లాడడం అన్నా? కొట్టకుండా మాట్లాడారు. చెప్పేది ఎవరెవరు ఫోన్ చేసి ఏమంటారు తెలుసా? మీ వల్ల రాజ్యాలు పోతుందిరా, మీరు కొట్టుకుంటారు. రావడం నాకు ఫోన్ తింటారు అట్లా అనుకుంటే ఇంట్లో వాళ్ళ దగ్గర గొడవ అవుతుంది అన్న. వాళ్ళ మమ్మీకి మా మమ్మీకి గొడవ అవుతుంది. మళ్ళీ ఆమె చెప్తే లేదు. లక్ష మంది చూస్తున్నాం రోజు, ఎందుకు ఇట్లా కొట్టుకుంటారు పిల్ల పువ్వులాగా? నాకు అర్థం కాదు.
అయినా నువ్వు అమ్మాయిని ఎందుకు తెస్తారు ఒక మాట సరే ఎగ్జామ్ ఉందని తెచ్చినా ఎగ్జామ్స్ ఉందా అమ్మాయిని కూడా ఇప్పుడు వాళ్ళ మమ్మీ నాన్న కూడా రమ్మన్నారు రా బాబు ఇప్పుడు ఏమన్నా లవ్ చేస్తుంది కదా ఇప్పుడు ఏ అమ్మాయి అయినా సరే నువ్వు ఉన్నావు ఒక అబ్బాయి ఇప్పుడు ఇలా భావం తెచ్చుకుంటది ఇలా భావం నీడ పెట్టుకుంటది నీకు రాదా భయం కాదా ప్రేమ లేదా చెప్పు ఒక మాట నేను అడిగిన ప్రూఫ్ చూపి నాకు మీ మరదలని ప్రూఫ్ చూపి నాకు మీ మరదలని ఎప్పుడు చూడలే అంటే నాకు మా మరదలని అంటున్నాను ఎట్లా ప్రూఫ్ ఏం కాదు ఏం ప్రూఫ్ కాదు ప్రూఫ్ అంటే ఇంట్లో ఇప్పుడు నేను మా బావని తెచ్చి పంపిమని గట్టిగా మాట్లాడాలి దాని గురించి నేను మీ అమ్మాయి వీడియో కాల్ మీ మమ్మీకి ఏమని చూపించి ఏమైతే అడుగు వీడియో కాదే ఆడ పెంట నడుస్తుందంటే నువ్వు వీడియో కాల్ అవునరా పెంట అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ తెచ్చినావు ఇప్పుడు నాకు భయం అవుతుంది కదా ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరు మీ మడదలు అంటారు నాకు దాని క్లారిటీ కావాలి ఇప్పుడు మీ మడదలుగా మాట్లాడిపిస్తాను మాట్లాడి ఇప్పుడు నాకు మాట్లాడి మౌనిగా ఇప్పుడు నేను అడుగుతాను నాకు క్లారిటీ కావాలి మాట్లాడి ఆడ గొడవ అవుతుందంటే ఫోన్ చేయరా గొడవ అయితే ఇప్పుడు రచ్చ అయితే రేపు పోలీసులు వస్తే పోలీసులు ఎందుకు వస్తారా ఏమో ఏం పంచాయతీ ఏమో లోడా మీరు ఏదో పిల్లపుకోదా ఇంట్లో ఎంత అయింది తెలుసా వాళ్ళ మమ్మీకి మా మమ్మీకి గొడవ అవుతుందాడా ఇప్పుడు మీ ఇంట్లో ఫోన్ చేసి ఇలా నాకు అమ్మ పలానా అమ్మాయి వేరేం పేరమ్మా వైష్ణవి వైష్ణవి అని ఒక చెల్లం వచ్చింది వీడు మరదలు అంటుండు మరి ఏంది మంచిగా చెడని తెలుసుకుంటారా బాబు ఫోన్ నువ్వు ఫోన్ చేసిన మమ్మీ ఏమన్నా మరదలు కాదన్నదా అర్థలే అన్నది మళ్ళీ ఇది ఏందన్నా నేను మరదలే అన్నదంటే మరి నేను అడుగుతారా నాకు క్లారిటీ కావాలి కదా నీకు చెప్పాలా ఇప్పుడు మీ మమ్మీకి నువ్వు ఏం చెప్పుంటావు అమ్మ ఇట్లా వచ్చింది ఇట్లా అనుమా అంటే మీ అమ్మ ఏదో అనుంటావు వాళ్ళ మమ్మీకి నా మీద డౌట్ వచ్చింది అన్న నేనేం చేసిన ఆంటీ ఇగో మీ కొడుకు ఎవరు అమ్మాయిని తెచ్చంటే మా కోడలు అన్నది వాళ్ళు బయటికి పోతారు ఆంటీ నాతో మంచి మాట్లాడుతారు ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి అన్న ఏం సైడ్ ఏ సెంటర్ ఎక్కడ అది మెహదీపట్నం అంట అన్న దూరం కాబట్టి ఇక్కడికి వచ్చిన అన్న నేను వచ్చినావు చెల్లమ్మ నువ్వు వచ్చినావు ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతురు వీడామలు కొడుతుడు ఇప్పుడు నన్ను గుర్తుపట్టడు కొట్టడానికి రీజన్ ఏందో తెలుసా కొట్టచ్చా ఇప్పుడు ఒక ఆడపిల్లని ఒక ముఖం కొట్టచ్చా చాలా కొడుతున్నా పిల్ల ఆపింది నేను కొట్టకు బాబా ఎందుకు కొడుతున్నా అంటే లేదు నీకు అర్థం కాదు చేతులు ఎన్నిసార్లు ఫోన్ చేసింది తెలుసా లేవుసరా చెప్పాలి రా నేను లేనా అమ్మ ఊకే మీరు చేతులు మీరు చేతులే కొట్టుకోండి రా సరే లవర్స్ నీకు చెప్పేది రికార్డింగ్ చేస్తే యూట్యూబ్ లో తెంగితే వాళ్ళంతా నీకు ఇప్పుడు చూపిస్తావు ఇప్పుడు అబద్ధం కాదు కదా ఇదైతే ఇగో రికార్డింగ్ వినిపిస్తావు చూడు మజాక్ అనుకుంటుగా ఇయో ఇది చూడు హాయ్ అర్జన రావంగానికి చెప్పు మస్తు ఓవర్గా కొడుతున్నాడు అమ్మాయిని మౌనిని అది కరెక్ట్ కాదని చెప్పు మస్తు కోపం వస్తుంది ఆ వీడియో చూస్తే రే తమ్ముడా రావణ్ అది కరెక్ట్ కాదురా గుర్తు పెట్టుకో నీకు ఒక చెల్లి కానీ అక్క కానీ ఉంటే అర్థం థర్స్డే వచ్చింది మెసేజ్ థర్స్డే ఈరోజు ఏం సాటర్డే కదా థర్స్డే ఫ్రైడే షూట్ లో ఉన్నా ఈ రోజు నేను ఫ్రీ అయినా ఈ మెసేజ్ చూసి నాకు ఆ ఫోన్ మీద ఫోన్ కొడుతుడు సరే ఇప్పుడు మీ ముందుగా కాల్ చేస్తా సరేనా అడిగేమంటాడు నేను ఇప్పుడు మీ ఇజ్జత్ కాదు ఇప్పుడు నేను మీ ముందుగా మాట్లాడతా అడిగేమంటాడు నేను మీ ఇజ్జత్ చేయాల్సిన అవసరమే లేదు నా ఇజ్జత్ అవుతుందిరా అరే వీళ్ళంతా చిన్న తమ్ముళ్ళు వీళ్ళు చూడు ఫోన్ల మీద ఫోన్ కొట్టి గలీజ్గా నా ఇజ్జత్ తీస్తుర్రా మీరు కాంప్రమైజ్ కూడా అయినా మేమిద్దరం బాగానే ఉంటాము అని నీకు పైన అడిగినా లేదా నీకు పైన మమ్మీకి ఫోన్ చేసినావా అని అడిగిన ఏమన్నావు ఏమన్నా ఎవరు చేసి నాకేం అవసరం అని ఎట్లా మాట్లాడాను ఎగ్జామ్స్ ఇంకా 2 days లో అయిపోతాయి 2 days అయిపోతాయి కదా 2 days మంచిగా ఉంటున్నా నా అమ్మాయితో మంచిగా మాట్లాడుతున్నా ఇంకేది బా మా మమ్మీకి ఎందుకు ఫోన్ చేసినా వచ్చి కొడుతున్నా నేను ఏం చెప్పాలి దానికి అంటే ఎప్పుడు కొట్టలేనా నీకన్నా చెప్పేది మళ్ళా గొడవ పడుతుందా అవి మీ ఇద్దరికి ఏమని చెప్పి ఆడ గొడవ అవుతుంది ఇంట్లో మీ ఇద్దరికంటే మీ ఇద్దరుగా ఇద్దరికి చెప్పు ఇట్లా అట్లా చెప్పలేదు మేడం బయటకు పోతున్నారు అటు పోతున్నారు ఏమేమో చెప్పింది మీ మమ్మీ వాళ్ళ మమ్మీ గొడవడు ఈ పంచాయతీ వచ్చుడు ఈమె ఏడ్చుడు వీడామని కొట్టుడు నా ఫోన్లు వచ్చుడు నాకు కొట్టినందుకు బాధ లేదన్నా గట్టి కొడుతున్నాడు అన్న
కొట్టేదానికి రీజన్ కూడా చెప్తా. అన్న, కొట్టడం ఎప్పుడు చాలా పడితే తప్పు. ఫోన్ చేస్తుందన్న. రేపు ఫోన్ చేస్తే కూర్చొని ఇది కాదే బాగుని ఇదే అంటే అయిపోయి ఈటలేదు అంటే ఈడు ఒకడు ఉన్నాడు కానీ వీడికి వచ్చి చెప్తే నా మాట చెప్తే అదే నీకు చెప్పాలి కదా, మళ్ళీ ఇంట్లో ఫోన్ చేస్తే ఎట్లుంటా ఇప్పుడు ఇంట్లోకి ఫోన్ చేసినాక అంది చేసిన మళ్ళీ అర్జునకి ఎందుకు చేసిన కొట్టినా కొడతాడా కొట్టాడని చెప్పి ఒక మాట చెప్పన్నా. ఏమన్నా ఇప్పుడు అంత తెలివి కానీ మరదలు అవుతుందని తెలియదు. అమ్మా ఏం పంచాయతీరా చెప్పన్నా ఇంకోసారి కొట్టకను. నేను అమ్మాయితో బానే ఉంటా, మంచిగా మాట్లాడతా. చేయలే కొడతావా పిల్ల వెళ్ళిపోతే రే ఆడపిల్ల కోసం సరేరా భయ్ ఏదో అవునరా మీ ఇంట్లో ఫోన్ చేస్తే మీ ఇంట్లో సంజాయించుకునే దమ్ లేదా నీకు ఫోన్ చేసి అమ్మాయి ఇట్లా ఇట్లా అంటే అయిపోయా నువ్వు ఈమెను కొడితే అవుతుందా ఇప్పుడు ఈమెను కొడితే ఏముంది చెప్పు 10 మంది ఇజ్జత్ పోతుంది ఇది అర్థమవుతుందా అలా మళ్ళా చేస్తా మళ్ళీ అంటే రావని అడ్డే వాళ్ళ తమ్ముడు రావని అడ్డే వాళ్ళ తమ్ముడు నన్ను దింగుతున్నారు సరే ఇప్పుడు నీకు మాట్లాడుకోవడం మంచిగా ఉండదుగా ఏదున్నా క్లారిటీ మనం కొట్లాడే గిడాలు పెట్టుకోవద్దు అర్థమవుతుందా నీ అమ్మ మార్నింగ్ మంచిగా మాట్లాడాను. అర్థమవుతుందా ఇంకోసారి చేయబడుతుందా కొట్టు మంచిగా మాట్లాడినా కదా పొద్దు మాట్లాడలే వైష్ణవి నీతోని. మరి వాడు ఎట్లా మాట్లాడుతుండో నువ్వు? నేనేం మాట్లాడాను నీతో? ఆమె ఉన్నా లేకుండా నాకు ప్రాబ్లం లేదు. ఫోన్ చేయకని చెప్పినా నేను మీరు కొట్టుకొని ఈడ బాగా వదిలేసేయండి అకౌంట్.